హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నార బ్రదర్స్ ఫ్యాక్ట్స్ మొబైల్ 2.0. ఈరోజు మనం పల్లెటూరులో విజయవంతంగా చేసుకునే బిజినెస్ పిండి గిర్నీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. నాకు ఎలాంటి అనుభవం లేకుండా ఎలా ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళాను అనేది కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఈ మిల్లు పర్చేజ్ చేయడానికి పిండి మిల్లు పల్వరైజర్ పర్చేజ్ చేయడానికి ఫస్ట్ ఇండియా మార్ట్లో సెర్చ్ చేసిన. ఇండియన్ మార్ట్లో సెర్చ్ చేస్తే నాకు ఒకరోజు ఒక డీలర్ నుండి ఫోన్ వచ్చింది. విజయవాడ అతనిది. మిషన్ల మీద కూడా అతని ఫోన్ నెంబర్తోని అతని కంపెనీ పేరుతోని ఉంటాయి చూడండి. అయితే ఈ డీలర్ని నేను కనుక్కున్నాను. నాకు ఒక 3 HP మంచి పల్వరైజర్ కావాలనంటే నాకు ఈ పల్వరైజర్ని సజెస్ట్ చేసిండు. స్టోన్ మిల్ గురించి కూడా అడిగిన. స్టోన్ మిల్లు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, మీరు దాంతో పెట్టుకోలేరు, విలేజ్లలో మీకు అందుబాటులో మెకానికల్ కూడా ఉండరు, కాబట్టి పల్వరైజర్ తీసుకోండి, జీరో మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంట్లో ఆడవాళ్ళు కూడా సింపుల్గా ఆపరేట్ చేయగలుగుతారు, మంచిగా ఉంటుంది, చాలామందికి మిషన్లు ఇచ్చాము, చాలా బాగుందండి, ఎలాంటి కంప్లైంట్స్ లేవు, మీరు మంచిగా వాడచ్చు, బిజినెస్ కూడా మంచి గ్రోత్ అవుతుంది, పిండి కూడా మంచి మెత్తగా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి మనం అతని మాటలు కన్విన్స్ అయ్యి కూడా మిషన్ పర్చేజ్ చేసినాం. మిషన్ క్వాలిటీ కూడా ఓకే, బాగానే ఉంది. మనకి చాంబర్కి 2 lakhs ఇచ్చిండండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది, చాలా తక్కువ ప్లేస్లో మంచిగా చూడడానికి చాలా ముద్దుగా ఉంది మిషన్ కూడా. మనకి కట్టర్కి కూడా చూస్తే 4 legs ఉన్నాయి. ఆ బీటర్ కూడా ఓకే, బాగానే ఉంది. దీంట్లో 0 నెంబర్ జాలి వేసిన పిండి కూడా మంచి మెత్తగా వస్తుంది. ఇది పిండి పట్టించుకపోయిన వాళ్ళతోనే మౌత్ టాకే ఓన్లీ. మనం బిజినెస్ పెట్టిన సంగతి కూడా చాలామంది పబ్లిక్కి తెలియక ఇక్కడ మన దగ్గరకు వచ్చి పిండి పట్టించుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర పిండి మంచిగా వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇంకోళ్ళు చెప్పడం అట్లనే గ్రోత్ అవుతుంది మన బిజినెస్. ఓన్లీ పిండి మెత్తగా రావడం వల్లనే మనకు పేరు వచ్చింది అన్నట్టు. మిషన్ బాగుంది. ఆ తర్వాతకి సేమ్ ఇదే డీలర్ దగ్గర ఒకటి గ్రేవీ మిషన్ కూడా పర్చేజ్ చేసిన. అది కూడా సేమ్ 3 HP కెపాసిటీ గల గ్రేవీ మిషనే. మిషన్ మాత్రం ఓకే. సమ్మర్లో మంచి గిరాకీ చేసిన. ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో మనకి పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి, ఫంక్షన్లకి వీటికి అల్లం పేస్ట్ పట్టించుకోవడానికి ఎక్కువ వస్తూ ఉంటారు. ఈ మిషన్ అనేది కంపల్సరీ పిండి గిర్ని పెట్టిన వాళ్ళు కంపల్సరీ ఉంచుకోవాల్సిన మిషన్ ఇది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వచ్చింది, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా మనం పైన అల్లము ఎల్లిపాయలు అందులో వేసి చేతితో ఆ హోల్ దగ్గరికి నెడుతూ ఆ పిడితో లోపలికి అంటూ ఉంటే వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్ళి ఆ కట్టర్ క్రషర్ చేస్తుంది మొత్తం. చూడండి క్వాలిటీ కూడా బాగుంది. 5 legs వచ్చిండు ఆ కట్టర్కి, చాలా బాగుంది. అవుట్పుట్ కూడా మస్తు వస్తుంది, చాలా టైం సేఫ్, మస్తు ఉంటుంది. ఎంత ఎక్కువ గిరాకీ వచ్చినా కానీ ఫేస్ చేయొచ్చు. ఆర్డర్లు కూడా ఆపరేట్ చేయొచ్చు. సింపుల్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్లగ్ పెట్టి స్విచ్ చేయడమే. తర్వాతకి సేమ్ అదే డీలర్ దగ్గర HM బ్లోయర్ను కూడా పర్చేజ్ చేసిన. నేను చేసిన బిగ్ మిస్టేక్, వరస్ట్ పర్చేస్ అంటే ఇదే. ఇక దీన్ని జీరో యూజ్ అన్నట్టు కొన్న కాంచి అసలు దీంట్లో ఏం పని చేయలేదు, తీసుకొచ్చి పక్క పడేసిన. నాకు కారం మిల్ గురించి అవగాహన లేకపోవడం వల్ల డైరెక్ట్ నేను డీలర్ని అడిగిన. నాకు మంచి కారం మిల్ కావాలి, నాకు 3 HP మోటార్ ఉందని చెప్తే నాకు ఈ HM బ్లోయర్ సజెస్ట్ చేసిండు. నాకు దీని గురించి ఇంతకుముందు ఏం అవగాహన లేదు. అయితే HM బ్లోయర్లో కూడా 5 ఇంచులది ఉంటుంది, 7 ఇంచులది ఉంటుంది. 7 ఇంచులది తీసుకోండి. మీరు ఫ్యూచర్లో ఒకవేళ 5 HP మోటార్ తీసుకుంటే మంచి యూజ్ ఉంటుంది, మళ్ళీ కొనరు కదా, మిషన్ మార్చాల్సి అవసరం లేకుంటుంటుంది అది అని చెప్తే సరే అని చెప్పేసి అతను మాటలని కొన్న కాంచి అసలు దీంట్లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా అంటే కారం పడదామని చెప్పేసి దీంట్లో మిరపకాయలు వేస్తే మొత్తం ముఖం కొట్టేది ఎదురుగా, అక్కడ నిలబడే పరిస్థితి కూడా ఉండకపోయేది. అట్లా అని చెప్పేసి లోకల్ వెల్డర్కి అడిగిపోయి ఇట్లా బాక్స్ కూడా చేయించిన ఫలితం లేదు. మొత్తం బయట 2-3 వేల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టిన. ఇది కొనడానికో 25,000, బయట 3,000 ఖర్చు. అసలు మాత్రం యూజ్లెస్ ప్రోడక్ట్ అన్నట్టు ఇది. నేను ఆ డీలర్కి ఫోన్ చేసి ఏందన్నా ఇది పరిస్థితి అని అంటే, మీకు వాడడం రావట్లేదు అన్నాడు. వాడడం ఏముంటుందండి, మిషన్ ఫిట్ చేసి మోటార్ బెల్ట్ వేసి నడిపితే నడిచేదే. దానికి ఆయన అన్ని ముచ్చట్లు చెప్పిండు. ఇది కింద కారం రావడానికి గుడ్డ కట్టుకునేది ప్లేట్ ఉంటుంది, ఇది దీనికోసం కూడా 20 రోజులు ఆపిండు మిషన్ పర్చేజ్ చేసినాక.
దీనికి ఫస్ట్ ఒక 250 అన్నాడు. తర్వాతకి 500 అన్నాడు. అతను చెప్పిన ముచ్చట్లు వింటే అసలు మామూలుగా ఉండదు. వాట్సాప్‌లో అతనితో చాట్ చేసింది మొత్తము స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంచిన. ఇదంతా కాదు, ఇతనితో కాదు అని చెప్పేసి లోకల్ వెల్డర్ కాడికి పోయి ఇగో ఇది ఈ మిషన్ చేపించిన 25,000 అయిందండి. అసలు ఎక్సలెంట్. దీంతో అవుట్‌పుట్ కూడా గంటకి 25-30 కేజీలు వస్తుంది. అది 3 హెచ్‌పీ మోటార్‌కి సరిపోయేంత కావాలంటే చెప్పి కొలతలు తీసుకొని చేసిండు. మిల్లు సూపర్ అసలు. మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఆన్లైన్లో ఈ కారం మిల్లులు కొనకండి. ఆఫ్లైన్లో వెల్డర్ కార్డ్ చేయించుకోండి. సూపర్ ఉంటాయి. వేస్ట్గా అనవసరంగా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఇగో ఈ హెచ్ఎం బ్లేయర్ అయితే నేను మస్తు టార్చర్ పడ్డా దాంతో. 25 రోజులు 30 రోజులు టైం వేస్ట్. కాబట్టి దయచేసి కొత్తగా పిండి గిన్నె పెట్టేటోళ్ళు ఎవరైనా సరే పక్కన వాళ్ళ సలహాలు తీసుకొని పెట్టండి. సొంత నాలెడ్జ్తో ముందుకు పోకండి. అన్ని విధాలు నష్టపోతారు. నేను నా అనుభవంతో చెప్తున్నా. దయచేసి పిండి మిల్లు పెట్టాలనుకుంటే ఎవరైనా మంచి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ప్రొసీడ్ కాండి. థ్యాంక్ యూ.